ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతే చంద్రబాబు బ్రాండ్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని, అది చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని అంటోంది తెలుగుదేశం పార్టీ. అయితే ప్రజలకు డీజిల్ ఇవ్వలేని వారు రాష్ట్రానికి గూగుల్ తెచ్చాం, పరిశ్రమలు తీసుకొస్తున్నామంటే ప్రజలు నవ్వుకుంటున్నారని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. కానీ ఏపీలో ఇంధన కొరతకు వైసీపీ దుష్ప్రచారమే కారణమని, రాష్ట్రంలో సరిపడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందని స్పష్టం చేసింది ప్రభుత్వం. విశాఖపట్నంలో అంతర్జాతీయ సంస్థ గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన వేళ వైసీపీ టీడీపీ మధ్య డీజిల్ వర్సెస్ గూగుల్ ఫైట్ నడుస్తోంది. ప్రజలకు డీజిల్ ఇవ్వలేరు కానీ గూగుల్ తెస్తారా అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తుంటే అది చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ సాయశక్తులా కృషి చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. పెట్రోల్ డీజిల్ సమస్యపై సీఎం చంద్రబాబు రోజు సమీక్షిస్తున్నారని, కానీ ఈ సమస్యపై వైసీపీ ప్రజల్లో భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేస్తోందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రంలో మూతపడిన పెట్రోల్ బంకులను క్షణాల్లో తెరిపించామన్నారు. 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. 70% 4500 బంకులు నాకు తెలిసి ఉన్నట్లున్నాయి. దాంట్లో 70% అంటే ఎంత? దాదాపు 3000 పైబడి బంకుల్లో స్టాక్ అవుట్ ఉండాలి. 70% బంకుల్లో ఎక్కడ స్టాక్ అవుట్ అయిపోయిందో చూపించమని చెప్పేసి మనం చేస్తాము. 1 గంటకి 3 గంటలకి అంటే 2 గంటల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా దాదాపు 75 స్టాక్ అవుట్ పెట్రోల్ బంకులకి పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా సప్లై చేయడం కూడా జరిగింది. రేపటికి ఇవి కూడా ఇంకా తగ్గుతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరోవైపు రాజధాని అమరావతిలో నిర్మాణాలకు రిటైల్ డీజిల్ కావాలని కేంద్ర ప్రభుత్వానికి సిఆర్డీఏ లేఖ రాసింది. అయితే రాజధాని నిర్మాణాలకు రిటైల్ డీజిల్ వినియోగంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో ఇంధన కొరత వెనుక కూటమి ప్రభుత్వ హస్తముందని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలో 5 రోజులుగా ప్రజలు ఇంధనం కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సిఆర్డీఏ ప్రతిపాదనతో ఏపీ సివిల్ సప్లై కమిషనర్ రాసిన లేఖను సజ్జల ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమరావతి పనుల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ కేటాయించాలని కోరడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. అమరావతికి డీజిల్ ఉంటే చాలా, ప్రజలు ఇబ్బంది పడినా పర్వాలేదా అని ప్రభుత్వాన్ని సజ్జల ప్రశ్నించారు. మేమే తెచ్చాము, ఇది 5 ఏళ్ళు విధ్వంసం అంటే విధ్వంసం అనేది అప్పుడు ఇప్పుడు జరుగుతుంది. నువ్వు డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగేది అనుకుందా? డీజిల్ తీసుకురాలేరు, గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏం చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు వాటినే నిలపగలవు. ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుంది. దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం, మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరికి ఏం కావాలా? మొత్తానికి ఇంధన కొరతపై చంద్రబాబు ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తే పెట్రోల్ డీజిల్ ప్యానిక్ బయింగ్ కి వైసీపీనే కారణమని, ఇవాళకి ఇంధన కొరత లేకుండా సెటిల్ అవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.